ముందు ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి, మనుషులు ఎలా ఉండాలి, ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఇంకా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ. దాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు. మగవాడు మంచోడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతకు ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దోచుకోవాలి. దేవుని దోచుకొని లేవనే ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్టకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళకొని సూదాన్ని పెట్టి ఈరోజు గుడికి పోయొచ్చు. సరి అలా ఏదైనా సైతాన్ని ఉండే కష్టాలు ఉండే తొలిగిపోతాయి. ఆడవాళ్ళని ఎప్పటికైనా నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతకు ఉన్న వాళ్ళకి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నాలుగు తాగుతామా అయ్యా? తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమకూడదు. ఈ తంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాను దేశం అంతా. ఒక్కొక్క కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒక రీకి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు 1,00,000. దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాడి ఇల్లు వాకిలు బండ్లు ఈ తాకట్టు పెట్టి దంకపోతాడు. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోలీసు చెప్పి ఈ కాలు దిగి పడేపియాలి. అదైందా? పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వు పెట్టి కాటకలు బొట్లు పెట్టి పొడుగు పని చేసుకో, కట్టపడు, పసం చేసుకో, బతతో ఉండు. దానికి ఏ కష్టాలు రావు. దానికి కూడా కష్టాలు వస్తాయి. ఒకడొకడు ఏందో చేస్తాడు. ఇప్పుడు సొమ్ము తీసుకుంటున్నాయి ఒక్కొక్కటి. వాడు రాని అట్లా ఒకడు వచ్చి అడగడు. వాడు 2,00,000 ఇస్తే వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ 1,00,000 ఇచ్చి వదిలిపెడుతుంది. ఇది కాపం రాదా? 1,00,000 ఇచ్చి వదిలినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అటు శాతాలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాడికి ఏ కష్టాలు రావు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతాయి. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మునమాపులు మొత్తం అవుతుండ్రు. అయ్యా మొత్తం మునమాపులు అవుతుండ్రు. తినడానికి మంచి వాళ్ళని ఇస్తుడు దేవుడు. 7 దొడ్లు ఉంటాయి. కరోనాలో పోతారు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండడానికి మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. శివుడికి ఏ దేవుని ప్రకారం పోతాడు. వాడు కానీ మగోడు కానీ. ఇప్పటికైనా ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగోడు. అట్లా పోతే అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలం అమ్మను, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యపోతే తల్లిదండ్రులు కొట్టను అది చేస్తున్నారు కొంతమంది. వాడు పిచ్చిలో పడి అట్లనే మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తే ఏమంటారా? అదేం పోలీసులు చెప్పయ్యా? అమ్మ అడుగుకుంటుందా? అమ్మోడు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాళ్ళని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారా? డబ్బులు ఇవ్వనోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మ మీకు ఇది జగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు మన భర్తను చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. ఇట్లా వద్దమ్మా. ఏంది 1,00,000 ఒకటి 1,00,000 అంటే మాట్లా స్వామి. యాదిత్య లేనాడు నువ్వు మరుగుతావు దాన్ని. నీకు రోజు 1,00,000 అని చెప్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడ్చిండు. ఏడితే నిలిపోతే హాయిల్ బంకులు 3,00,000 తీసుకున్నట్ట. నేను చూసుకుంటాడా డబ్బులు అయిపోతే? నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నీ పోతాయికి బ్యాంకులో పెట్టి 3,00,000 50,000 చూసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చి ఇంకా నెల్లూరు పోకుండా వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉంటుండు. ఉండి ఇక్కడ 2 సంవత్సరాలు బతుకుతుండు. తీసేసిండు. అట్లా బతుకున్నారు స్వామి. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారింది. దేశం ఎప్పుడు పొదుగుతుంది, పొద్దుపడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారింది. దాని తెలుగు ఒకటే చూపు. అది డబ్బు కోసం వేసాలి అట్లంటాయి. అట్లాంటి పట్టుకొని పోలీసులు ఉన్నవాళ్ళు శిక్షిస్తే సరి. ఒకదాన్ని శిక్షించి అందరికి సిగ్గు వస్తుంది, మానుకుంటాయి. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదేనా పోలీసులు? అది న్యాయమేనా? న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జరుగుతుంది వస్తే మంచి జరుగుతుంది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగళకు దాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి. మంచిగా అందరు సలన పొద్దు లేతే ఇరు సలన పొరు సలన ఇంట్లో సలన పాడి పంట గొడ్డు బిడ్డని దండం పెట్టుకోవాలి. అట్లా వాళ్ళకి ఏమీ రాదు. దేశం మారిపోయింది అయ్యా. బ్రహ్మంగా చెప్పింది ఇంత కూడా తప్పదు.
బాల బాగా తులారాశి వాళ్ళకి. కంప ఉమ్. ఈ సంవత్సరం ప్రారంభం. ఉమ్. రైతులకి ఎలా ఉంది? రైతుకే బ్రహ్మాండం బ్రహ్మాండం. పంటలు బాగా పండుతాయి. పాపం తీయడు ఎటువంటి పంటలు వేసుకోవచ్చు? వేసారు కదా స్వామి. తులారాశి వాళ్ళకి ఎటువంటి పంటలు వేసుకోవచ్చు? పత్తి మిర్రాట ఉమ్. మినువులు ఉమ్. రాగులు బుడ శనగ మంచిది బాగా డబ్బు వస్తుంది. మిర్రాట వద్దు ఓకే. రాసి వస్తుంది మిర్రాట దాని ఎక్కువ ఆడ మిగలు సాగు. కాఫీ. ఏంది హోటల్ నమ్మకం ఎలా ఉంది? బాగా బాగా. ఓకే. ఈ సంవత్సరం వాళ్ళ బాగా బాగుంది. ఉమ్. రాసి వస్తుంది ఇప్పుడు. పెళ్లి కాని పిల్లలకి ఎలా ఉంది పరిస్థితి? పెళ్లి అవుతుందా ఈ సంవత్సరం? ఆగల? అయింది నిదానంగా ఓకే. 3 నెలలకు అయింది. ఓకే. భార్యాభర్తలకు ఎలా ఉంది? బాగానే ఉంది. ఓకే. గొడవలు ఏమైనా పడతారా? లేదు పడ్డా పోతాయి అంతా బాగానే ఉంది. గొడవలు పడతాయి. ఆ మగ నుంచి వస్తాయి గొడవలు, ఆమె నుంచి ఏం రావు. ఓకే. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎటువంటి గుళ్ళకి వెళ్ళాలి? ఎటువంటి దానాలు చేయాలి? మినువులు నల్ల మినువులు బుడ శనగలు నల్ల నువ్వులు ఇస్తే మంచిది దేశబ్రాహ్మణులకి. ఏ గుడికి వెళ్ళాలి? శివుని గుడి ఎక్కువ పోండి. శివుని గుడికి, రామారావు గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి, దత్తాత్రేయకి పోతే ఆంజనేయ స్వామి గుడికి మంచిది పోతే ఉంటుందా మంగళవారం ఆంజనేయ స్వామికి, శివకి శివుడు, వెంకటేశ్వర స్వామికి శనివారం. అటు మీకు తెలుసు కదా చెప్పండి. 2026 సంవత్సరంలో చాలా మంది జాబులు పోతాయి అంటున్నారు. కుంభరాశి జాబులు ఎవరు పోయే అవకాశం ఉందా? ఉద్యోగాలు పోవడం, జీతాలు సరిగ్గా టైంకి రాకపోవడం, పావు ఉద్యోగాలే పావు ఉద్యోగాలు ఏమైనా చేయొచ్చా? ఏం జంతువులు బాగులే అవి ఉద్యోగాలు పోవాలి. డబ్బులు ఈతల్లో బాగా 5 నెలలు 6 నెలలు ఇప్పుడు తల్లి అందరు చల్లగా ఉండాలి. ఏందమ్మా వాళ్ళు ఏమైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చా? నష్టపోతారు. నష్టాలే చెప్పారు కుంభరాశి వారికి. అన్ని పరిహారాలు ఎలాంటివి చేసుకోవచ్చు? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఎలాంటి గుళ్ళకి వెళ్ళొచ్చు? ఇంకా చేసినమ్మా గోడకి అన్నిటికి పోవచ్చు. శివుడి గుడికి ఎక్కువ పోతే నేను ఎలాంటి దానాలు చేయొచ్చు? ఇంకా బ్రాహ్మణులకి ఎత్తుతారు. నల్ల మినువులు నల్ల నువ్వులు బుడ శనగలు చేస్తే బాగుంటుంది. 2026 సంవత్సరంలో చాలా మంది జాబులు పోతాయి అంటున్నారు. కుంభరాశి జాబులు ఎవరు పోయే అవకాశం ఉందా? ఉద్యోగాలు పోవడం, జీతాలు సరిగ్గా టైంకి రాకపోవడం,